సాగర నగరం స్మార్ట్ నగరంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం తొలి విడత ప్రకటించిన 20 ఆకర్షణీయ నగరాల జాబితాలో విశాఖ చోటు దక్కించుకుంది. 90కి పైగా నగరాలతో పోటీపడి 8వ స్థానంలో నిలిచింది. ఆకర్షణీయ కోటాలో నగరానికి పెద్ద మొత్తంలో నిధులు రానున్నాయి. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖ ఆకర్షణీయ నగరం కాబోతోంది. అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించుకుంటున్న విశాఖ ఇప్పుడు ఆకర్షణీయ నగరంగా మెరవనుంది. దేశంలో ఆకర్షణీయ నగరాలను అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్మార్ట్ సిటీ ఛాలెంజ్లో పోటీపడిన విశాఖ 8వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 90కి పైగా నగరాలు ఇందులో పోటీపడ్డాయి. నగర పరిధి, ప్రణాళికలు, ప్రజా భాగస్వామ్యం అనే కొలమానాల ఆధారంగా ఈ నగరాలను ఎంపిక చేశారు. జీవీఎంసీ పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరంగా ఉన్న స్మార్ట్ నగరం అన్నదగ్గ స్థాయిలో విశాఖలో సౌకర్యాలు లేవు. కేంద్రం పెట్టిన పోటీకి స్పందించి నగరపాలక సంస్థ ప్రజలనే పోటీలో భాగస్వాములను చేసింది. నగరంలో ప్రధాన సమస్యలు ఏంటి, ప్రధానంగా ఏ ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ఆన్లైన్ ద్వారా సూచనలు స్వీకరించింది. దాదాపు 25% మంది నగరాన్ని వేధిస్తున్న కాలుష్యంపైనే స్పందించారు. కాలుష్యం స్థాయిని తగ్గించాలన్నారు. 15% మంది ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని సూచించారు. వారిచ్చిన సూచనల ఆధారంగా అమెరికాకు చెందిన ఏఐసిఓఎం, జీవీఎంసీ ప్రతినిధులు కేంద్రానికి కొన్ని ప్రతిపాదనలు పంపించారు. విశాఖ నగరంలోని 3 ప్రాంతాల్లో 1700 ఎకరాల స్థలాన్ని తొలి విడత స్మార్ట్ ప్రాజెక్టు కోసం వినియోగించనున్నారు. ఈ స్థలంలో వివిధ అభివృద్ధి పనులకు జీవీఎంసీ ప్రతిపాదనలు పంపింది. 90 కోట్ల రూపాయలతో బీచ్ రోడ్లో బహుళ అంతస్తుల పార్కింగ్ ఏర్పాటు, 28 కోట్లతో మంచినీటి సరఫరా, 28 కోట్లతో భూగర్భ నీటి వ్యవస్థ, 63 కోట్లతో మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణ, 56 కోట్లతో సైక్లింగ్, కాలుష్యరహిత రవాణా వ్యవస్థ, 135 కోట్ల వ్యయంతో భారీ కన్వెన్షన్ సెంటర్, 212 కోట్లతో సౌర విద్యుత్ వ్యవస్థ, 415 కోట్ల రూపాయలతో పచ్చదనం పెంపు, బీచ్ కోత నివారణ వంటి ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు పంపించింది. సో అదే యాజ్ పర్ ద కండిషన్స్ ఇవే ఉన్నాయి, వాళ్ళే ఇచ్చి ఉన్నారు చేయాలి. ఇప్పుడు బీచ్ రోడ్ ఏరియాలో స్లోగా అది పొల్యూషన్ చెక్ చేయడానికి ఇక్కడ విల్ పుట్ ద సెన్సర్స్, 8 సెన్సర్స్ పెడతాము. ఎప్పుడు తెలిసిపోతుంది. ఎనీబడి క్యాన్ సీ. ముందు ఈ ఏరియాలో గైడ్ లైన్స్లో ఏముందంటే ముందు ఒక ఏరియా మీరు చేసి చూపించండి, అదర్ సిటీలో తర్వాత నెక్స్ట్ మీరు చేయండి. స్మార్ట్ నగరాల జాబితా సిద్ధమవుతుండగానే ఆకర్షణీయ నగరాల్లో ఉండాల్సిన వసతుల కల్పనపై కేంద్రం దృష్టి సారించింది. నగరంలోని ట్రాఫిక్ సమస్యపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూచనలతో ఐట్రాన్ సంస్థ సర్వే నిర్వహించింది. విశాఖలో యంత్రరహిత రవాణాను ప్రోత్సహించేందుకు సూచనలు చేసింది. ఫుట్పాత్లు విస్తరించడం ద్వారా నడకను ప్రోత్సహించడంతో పాటు ప్రత్యేకంగా సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసేందుకు సమగ్ర ప్రణాళిక అందించింది. So we need good footpaths everywhere in the city. We just need to redesign the same road space and allocate good footpaths, also places for buses to stop properly, places for auto rickshaws to stand. So we don't have to increase the roads, we don't have to acquire more space, we don't have to do anything. Just redesign the same place better. ఆకర్షణీయ జాబితాలో చోటు సంపాదించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రముఖులు అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సూచిస్తున్నారు. ప్రజా భాగస్వామ్యం లేకనే జేఎన్ఎన్యూఆర్ఎంలో చాలా ప్రాజెక్టులు నిరుపయోగంగా మారాయన్నారు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్ట్రెంథన్ చేయాలి. వాటి ద్వారా ప్రజలే హ్యూమన్ రిసోర్స్ అనుకుంటే కనుక వాళ్ళ నుంచి ప్రతి ఎవ్రీ ఫేజ్లో కూడా మనం వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రాజెక్ట్ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అన్నది సమీక్షించి ఏవైనా బెటర్మెంట్ సజెషన్స్ ఉంటే తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఏదైతే అనుకుంటుందో అది మనం సాధించి తీరుతాం. మన దేశంలో అమెరికా సహకారంతో అభివృద్ధి చేయనున్న 3 నగరాల్లో విశాఖ ఒకటి. మిగతా 2 నగరాలైన అజ్మీర్, అలహాబాద్ ఆకర్షణీయ జాబితాలో చోటు దక్కించుకోలేదు. అందుకే అమెరికా సాయం మొదటిసారిగా విశాఖకే అందనుంది.